ఒకప్పుడు సినిమాకి వెళ్తే కళ్ళు తప్ప ఏం కనపడేవి కాదు మాకు, మా కాలంలో. ఈ రోజుల్లో కళ్ళు తప్ప అది కనపడతాయి. దౌర్భాగ్యం కదా. ఒకప్పుడు యాక్టర్స్ కళ్ళతో నటించేవాళ్ళు, ఆ కంటి చూపుతో నటించేవాళ్ళు. దుఃఖాన్నైనా కష్టానైనా సంతోషమైన కళ్ళలో చూపించేవాళ్ళు. మాకు మేకప్ వేసిన మా మేకప్ ఆర్టిస్టులు కళ్ళు ప్రధానంగా చేసేవాళ్ళు. కోపంగా చూపించాలంటే కళ్ళు పెద్దవి చేసేవాళ్ళు, మేకప్ పెద్దగా చేసేవాళ్ళు. ఏడుపుతో చూపించాలంటే కళ్ళు చిన్నవి చేసేవాళ్ళు. అంటే ఆర్టిస్టు నీ కంటిని ఎలా మారిస్తే ఆ సీన్ అలా ఉండాలని అర్థం. మరి ఆ పాతకాలపు నటీనటులు కళ్ళతో నటించేవాళ్ళు, వంటితో సంబంధం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో పూర్తి వ్యతిరేకం. కాబట్టి నీ హావభావాలు కనపడాలంటే కళ్ళే ప్రధానం. హావభావాలు కనపడాలంటే, నీ ఫీలింగ్స్ కనపడాలంటే కళ్ళే ప్రధానము. ఈ ఫేస్లో కూడా నాలుక, ముక్కు, చెవులు కంటే ప్రధానమైనవి కళ్ళు. నయనం ప్రధానం. అన్ని రంగాల్లో నయనం చాలా ప్రధానమైంది. ఈ ప్రధానమైన కంటితో నువ్వు కోపాన్ని చూపించవచ్చు, దుఃఖాన్ని చూపించవచ్చు, ఏడుపును చూపించవచ్చు, ప్రేమను చూపించవచ్చు, లాలన చూపించవచ్చు, పాలన చూపించవచ్చు. నీ కళ్ళతో నువ్వు కామెడీ 7 రకాల రసాలు చూపించవచ్చు. కానీ మనము కళ్ళను వాడుకోవట్లా. కానీ ఈ రోజుల్లో స్త్రీలు, అంటే సినిమాల్లో నటించే స్త్రీలు కూడా కళ్ళను వాడుకోవట్లా. వాళ్ళు కళ్ళను బాడీని నమ్ముకుంటే తప్ప కళ్ళను నమ్ముకోవట్లా. ఒకప్పుడైతే కళ్ళతోనే నటించేవాళ్ళు. కేవలము బాడీ అంగాంగ ప్రదర్శన తప్ప ఇంకొకటి లేదు. అది క్రైస్తవ జీవితానికి ఏమాత్రం పడదు. అందుకే సినిమాలు చూడొద్దు అంటుంటాం.